బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155555563. వాళ్ళొక రేట్ కార్డ్ అనేది కూడా ఇచ్చారు సార్. ఏంటంటే ప్రీమియర్స్కి ఇంత కాస్ట్ ఉంటుంది. ఫస్ట్ 1 to 4 అంటే డేస్లలో ఇంత కాస్ట్, 4 to 8 డేస్లో ఇంత కాస్ట్, తర్వాత ఇంత అని చెప్పేసి. అవును, అదే రేట్ కార్డ్ మొదటి నుంచి ఉంది. అది 1 వీక్ ఇచ్చేవాళ్ళు ఒక దశలో 2 వీక్స్కి ఇస్తున్నారు. ఈ రేట్లు పెంచుకోవడం అనేది కరెక్టా కాదా, రేట్లు పెంచడానికి ప్రభుత్వాలు ఎందుకు అనుమతిస్తున్నాయని చాలామంది గొడవ పడుతున్నారు. ప్రభుత్వాలు ఎందుకు అనుమతులు ఇస్తున్నాయంటే ఇది మార్కెట్ ఎకానమీ. మార్కెట్ ఎకానమీలో ప్రో మార్కెటే ఉంటుంది గవర్నమెంట్ కూడా. ఓకే, ఖచ్చితంగా. అందుకని ఈ కోట్లాది మంది అభిమానులనండి, ప్రేక్షకులనండి, వీళ్ళ గురించి పట్టించుకోదు ప్రభుత్వం. ఓకే, కార్పొరేట్లని ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల టార్గెట్గా మారిపోయిన ప్రపంచంలో ఉన్నాం మనం. అందుకని ఖచ్చితంగా టికెట్ల రేట్ల పెంపుకు అనుమతులు వస్తాయనుకున్నాం, అదే వచ్చింది. సార్, ఇలాంటి సందర్భాల్లో అంత కాస్ట్ పెట్టి టికెట్ కొన్న తర్వాత థియేటర్లోకి వెళ్ళి ఏదన్నా పాయింట్ వాళ్ళకు అంచనాలకు మీట్ అవ్వకపోతే బయటికి వచ్చి మాట్లాడే సందర్భాలు ఎలా ఉంటాయో మనం చూస్తూ ఉన్నాం. అంటే అన్నీ బాగున్నా కానీ ఏదో ఒక పాయింట్ తగ్గిందని చెప్పేసి వచ్చి మాట్లాడే వాళ్ళు వైలెంట్ గా ఉంటుంది, చాలా ఉంటుంది. ఏంటంటే అంత డబ్బులు ఖర్చు పెట్టి పోయాం కానీ మాకు ఆ ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేదు అని. ఇప్పుడు ఆ లెవెల్లో టికెట్ కొనాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఏ లెవెల్లో పెంచాలి, అది పెంచేశారు. ఓకే, ఇంత ఎక్స్పెక్టేషన్స్తో థియేటర్లోకి వెళ్ళిన ప్రేక్షకుడిని సాటిస్ఫై చేయాలంటే సినిమా ఏ లెవెల్లో ఉండాలి, దానికి ఏమాత్రం తగ్గినా ఖచ్చితంగా గొడవ అవుతుంది. గొడవ అంటే బయటకు వచ్చి మాట్లాడేటప్పుడు భాషలో తేడా వస్తుంది. రెండవది, ఇప్పుడు ప్రతి ఒక్క ప్రేక్షకుడు రివ్యూలు రాయక్కర్లేదు ఎవరు. ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మెంబర్ అయి ఉన్నాడు. సినిమా తనకు ఇబ్బంది కలిగించిన మరుక్షణం ఫోన్ తీసి నేను ఇంత నష్టపోయాను అని ఒక వాక్యం కొట్టేసి దానిలో అలా అంటాడు. అతని వేలు బయ్యర్ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. అది ఇమ్మీడియట్గా జనంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన మరుక్షణం బాక్స్ ఆఫీస్ దగ్గర దాని రిజల్ట్ కనిపిస్తుంది. ఈ అతి అంచనాల వలన దెబ్బతిన్నటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. అందుకనే కొంతమంది డైరెక్టర్లు వ్యూహాత్మకంగా సినిమా మీద ఎటువంటి అంచనాలు క్రియేట్ చేయకుండా థియేటర్లోకి వచ్చిన ప్రేక్షకుడిని సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇది మార్కెట్ ఓరియంటేషన్తో తయారైనటువంటి ప్రోడక్ట్. ఓకే, అందుకని వీళ్ళు నెమ్మదిగా సినిమా మీద విపరీతమైన అంచనాలు పెంచారు. ఏ లెవెల్ అంచనాలు పెంచారంటే అంచనాలు పెంచడం కోసం వాళ్ళు మాట్లాడిన మాటలు, భాష చూస్తే భయం వేస్తుంది. ఈ సినిమా తేడా అయితే నేను చొక్కా విప్పి నడుస్తూ వెళ్ళిపోతాను అన్నాడు ఆయన, అల్లు అర్జున్. అంటే ఏ లెవెల్ స్టేట్మెంట్ అది. చాలా అంతటి బిగ్ స్టార్ ఇంత బిగ్ లెవెల్ మాట అన్నాడు అంటే అది కాన్ఫిడెన్స్, ఎంత కాన్ఫిడెన్స్ ఉండొచ్చు ఆ ప్రోడక్ట్ మీద అని అనుకోవచ్చు. మొత్తం ఆ సినిమా చూడాలనుకుంటున్న వాళ్ళలో కాన్ఫిడెన్స్ని పీక్స్కి తీసుకెళ్తుంది. దాంతో వెళ్ళిపోయి 3,000 రూపాయలైనా కొనేస్తున్నారు టికెట్లు ఆ నమ్మకంతో. ప్రోడక్ట్ మీద ఇప్పుడు విపరీతమైన నమ్మకాన్ని క్రియేట్ చేశారు. ఆ నమ్మకం సొమ్ముగా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ ఫేజ్ అయిపోయింది. టికెట్లు సక్సెస్ఫుల్గా అమ్మేసుకోగలిగారు వాళ్ళు. రికార్డు స్థాయిలో బాలీవుడ్లో ఎక్కువ అమ్ముడుపోయినాయి టికెట్లు. ఇప్పుడు హిందీ బెల్ట్లో కంపారిటివ్ సౌత్, నార్త్లో విపరీతంగా టికెట్లు వెళ్ళిపోయినాయి. అయితే డబ్బులు ఎక్కువ వచ్చినాయి. ఇక్కడ డబ్బులు ఎక్కువ రావడానికి కారణం టికెట్ల రేట్లు పెంచి అమ్మారు, అక్కడ పెంచలేదు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో పెంచారు తప్ప అన్ని ప్రాంతాల్లో ఒకేలా పెంచలేదు. అందుకని కంపారిటివ్గా తేడా ఉంది రెండు చోట్లకి. ఓకే, కానీ టికెట్ల వరకు చూసుకుంటే అక్కడ ఎక్కువ టికెట్లు తెగినాయి పుష్ప 2కి. హిందీ బెల్ట్లో పుష్ప 1 కూడా మంచి రిజల్టే సంపాదించుకుంది కంపారిటివ్గా ఇక్కడ నుంచి కంపేర్ చేస్తే. ఓకే, సౌత్తో కంపేర్ చేస్తే నార్త్లో మంచి పేరు వచ్చింది దానికి. తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. పుష్ప మూవీ అనేది కంపేర్ టు మన తెలుగులో హిందీలో బాగా ఆడింది. అవును. సో మన తెలుగు విషయానికి వచ్చేటప్పటికి బిజినెస్ పరంగా కూడా 15 కోట్లు నష్టపోయారు అని చెప్పేసి కూడా ఆ మూవీ మేకర్స్ అనేది కూడా తెలియజేశారు. అవును. ఆ మూవీని కాపాడింది ఏదైనా ఉందంటే ఫస్ట్ పార్ట్లో హిందీ బెల్టే. కానీ ఇప్పుడు అలాంటి మూవీ ఇంత హైప్తో సో మన తెలుగు ప్రేక్షకులు ఎంతవరకు ఆదరించే అవకాశాలు ఉంటాయంటారు? ఆ రోజున అంచనాలు వేరు, ఈ రోజున అంచనాలు వేరు. ఇది పీక్స్కి వెళ్ళిపోయిన పరిస్థితిలో ఒక మానియా క్రియేట్ చేసి
దాన్ని ఇప్పుడు ప్రేక్షకులను థియేటర్ల వైపు తోలుతున్నారు. అది నడుస్తోంది. ఇప్పుడు బయటకు వచ్చిన ప్రేక్షకుడు ఏం మాట్లాడతాడు అనేది చూడాలి. అంటే ఆ రియాక్షన్ మీద వీళ్ళందరి భవిష్యత్తులో ఆధారపడి ఉన్నాయి, బయ్యర్ భవిష్యత్తు. ఆ రోజున లాస్ వచ్చిన ప్రొడ్యూసర్లను వాళ్ళు చూసుకున్నారు. అంటే లాస్ వచ్చినటువంటి బయ్యర్ని ప్రొడ్యూసర్ చూసుకున్నాడు. ఓకే. అయితే ఇక్కడ ఏమైంది, ఎప్పుడైతే హిందీ బెల్ట్లో బెటర్ రిజల్ట్ వచ్చిందో దాని ప్రభావం ఇక్కడ రన్ మీద పడింది. రన్ మీద పడి నెమ్మదిగా పెరిగింది. ఇక్కడ వెరీ మార్నింగ్ షోకి డివైడ్ టాక్తో మొదలై నెమ్మదిగా స్థిరపడి సెటిల్డ్గా నడిచింది. దాంతో తక్కువ నష్టాల్లో బయటపడ్డారు బయ్యర్లు. ఓకే. ఆ కొద్దిపాటి నష్టాలని వాళ్ళు భర్తీ చేశారు. అయిపోయింది, ఫ్రెండ్లీ కాంపిటీషన్లో నడిచిపోయింది. వీళ్ళకి ఇతర ప్రాంతాల్లో డబ్బులు వచ్చినాయి బాగానే, హిందీ బెల్ట్ నుంచి వచ్చినాయి. అలాగే సౌత్ ఇండియన్ మార్కెట్ కూడా టోటల్గా బాగాలేదు అనేది కరెక్ట్ కాదు, కానీ కొన్ని ప్రాంతాల్లో బాగానే కలెక్ట్ చేయగలిగింది అది. ఓకే. కేరళ నుంచి బాగానే వచ్చింది, కర్ణాటక నుంచి బాగానే వచ్చింది, తమిళనాడులో కొంచెం తగ్గింది, ఇలా నడిచింది. తెలంగాణలో బాగుంది, ఏపీలో కొంచెం తగ్గింది కంపారిటివ్గా. ఆ ఏపీ వరకు వీళ్ళు మేనేజ్ చేశారు, వర్కౌట్ అయిపోయింది, ప్రోడక్ట్ బయటపడిపోయారు. హిందీ బెల్ట్ క్రియేట్ చేసినటువంటి ఒక సక్సెస్ఫుల్ వే అది వీళ్ళని ఈ లెవెల్లో తీయటానికి ప్రేరేపించింది. అందుకని ఈ రేంజ్లో వెళ్ళిపోయారు. అంటే జాతీయ మార్కెట్ మన కోసం రెడీగా ఉంది, సో ఆ మార్కెట్ కోసం సినిమా చేయాలి అనే ఉద్దేశంతోనే వీళ్ళు ఇంత టైం తీసుకుని దాన్ని డిజైన్ చేశారు. ఈ బడ్జెట్ వర్కౌట్ అవ్వాలంటే ఈ లెవెల్లో చేయాలి. వాళ్ళు చేసినటువంటి ప్రమోషనల్ యాక్టివిటీస్కి మొత్తానికి వడ్డీతో సహా వసూలు చేసే ప్రోగ్రామ్ ఇది. అందుకని ఈ రేట్లు పెడితే తప్ప వర్కౌట్ కాని పరిస్థితి. అందుకని ఈ లెవెల్కి వెళ్ళారు. ఇది ఎక్స్పెక్ట్ చేసిందే, ఈ రేంజ్లో రేట్లు ఉంటాయని. దీనికి ప్రభుత్వాలు అనుమతిస్తాయా ఇవ్వవా అని చర్చ జరిగింది. ప్రభుత్వాలు అనుమతిస్తాయా అనే విషయం నాకు అప్పుడే తెలుసు, అదే జరిగింది. ఓకే. ఎందుకంటే ఇది ప్రో మార్కెట్ గవర్నమెంట్లు కాబట్టి ఖచ్చితంగా ఆమోదిస్తాయి. ఆ రోజున ఏపీలో అనుమతించకపోవడానికి పొలిటికల్ గొడవ ఉంది అక్కడ, అది కొంత ఇబ్బంది పెట్టింది అనే వాతావరణం కల్పించింది. కానీ వాంటెడ్గా వాళ్ళు ఒక మాట చెప్పారు, సామాన్యుడు కూడా సినిమా చూడాలి కదా అని. ఒకవైపు థియేటర్లు మోర్ ఎక్స్పెన్సివ్గా మారినాయి. ఈ మారిన సందర్భంలో ఈ పెరిగిన రేట్లతో జనాలు థియేటర్కి వెళ్ళాలంటే ఇప్పుడు ఆల్రెడీ మీమ్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. పుష్ప టికెట్ కోసం 2 గాజులు అమ్మేసుకున్నాను అని ఒక మీమ్ నడుస్తోంది. దాంతోపాటు పుష్ప టికెట్ల కోసం బ్యాంకులు లోన్లు ఆఫర్ చేస్తున్నాయని ఇలాంటి మీమ్స్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి సోషల్ మీడియా. అంటే ఆ టికెట్ ప్రైజెస్ అలా ఉండేటప్పటికి ఫన్నీగా కూడా ఆ మీమర్స్ ఇలా చేసి సర్క్యులేట్ అనేది దాని మీద అటాక్ మొదలు పెట్టారు. వాళ్ళేమనుకుంటున్నారంటే ఇది కూడా పబ్లిసిటీ అనుకుంటున్నారు, మరక మంచిదే అనే టోన్లో వెళ్ళిపోతున్నారు. ఓకే. అది నడుస్తోంది సార్. ఇలాంటి సందర్భాల్లో ఇంత కాస్ట్ పెట్టి మెయిన్గా అయితే 30,000 ఒక 20,000 వచ్చే సర్వసాధారణమైన నార్మల్ మన మిడిల్ క్లాస్ లాంటి వాళ్ళు ఏంటంటే అంత కాస్ట్ పెట్టి చూడాలా మనం ఒక మూవీకి అని అనుకొని ఒక నెల రోజులు ఆగితే ఓటీటీలో వచ్చేస్తుంది అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఉన్నారు. సో అలాంటి వాళ్ళు మరి వాళ్ళు ఎలా ఏంటి అంటారు? అంటే దీని మీద ఒక విశ్లేషణ ఏంటంటే ఈ సినిమా మీద హైప్ క్రియేట్ చేయటం వలన ఈ మధ్య రిలీజ్ అయినటువంటి కొన్ని చిన్న సినిమాల జోలికి జనాలు వెళ్ళలేదు. అంటే ఈ సినిమా చూడటం కోసం వాళ్ళు దాని మీద డబ్బులు ఖర్చు పెట్టకుండా ఆపారు, హోల్డ్ చేసుకున్నారు. అందువలన బాగున్న సినిమాకు కూడా జనాలు థియేటర్కి వెళ్ళలేదు. ఇది చిన్న సినిమాయే కదా, ఓటీటీలో చూద్దాం, పెద్ద సినిమా కాబట్టి ఆ థియేటర్లో చూద్దాం, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది దానికి, థియేటర్లో చూస్తే తప్ప ఆ సినిమా చూసినట్టు ఉండదు, ఈ సినిమా ఎక్కడ చూసినా ఒకటే, ఫోన్లో చూసినా ఒకటే, కాబట్టి దీన్ని వదిలిపెట్టేద్దాం అని జనాలు అనుకుని కొన్ని సినిమాలకి జనం వెళ్ళలేదు అనే అభిప్రాయం ఈ మధ్య రిలీజ్ అయ్యి దెబ్బతిన్నటువంటి, అంటే రివ్యూస్ బెటర్గా వచ్చి జనాలు థియేటర్కి రాని సినిమాలు ఉన్నాయి. రోటీ కపడా, రొమాన్స్ ఇలాంటి సినిమాలు. ఆ డైరెక్టర్లు ఇదే బాధపడుతున్నారు ఇప్పుడు. ఈ సినిమా వలన ఈ ప్రమాదం జరిగింది, అది రిలీజ్ కాకుండానే మా సినిమాలను కిల్ చేసింది అనే ఒక మాట వస్తోంది బయటికి. ఒకవేళ ఇది జెన్యూన్ అనుకుంటే రేపు పొద్దున ఈ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాలు చూడాలి అనుకునేవాళ్ళు వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది. అంటే
ఈ లెవెల్లో డబ్బులు పెట్టేసిన తర్వాత వాడు కొంతకాలం పాటు సినిమా చూడడం. ఇది ఓకే బాగానే ఉంది, కానీ ఎందుకు పెంచుతున్నారు ఈ రేట్లు ఈ రకంగా అంటే ప్రేక్షకులు ఒక సంఘంగా ఏర్పడి టోటల్గా 2 తెలుగు రాష్ట్రాల సినిమా ప్రేక్షకులు ఒక్క మాట మీదకి వచ్చి ఒక తాట మీదకి వచ్చి మనం ఏ సినిమానైనా సరే ఫ్లాప్ చేస్తే అది 4 వారాల్లో ఓటీటీలోకి వస్తుంది కాబట్టి ఉచితంగా ఇంట్లో చూద్దాం అనుకుంటే ప్రతి సినిమాని ఫ్లాప్ చేసేస్తారు కదా. అది లేదు అనేటువంటి ఆ ఐక్యత వాళ్ళలో రాదు అనే కాన్ఫిడెన్స్తో వీళ్ళు రెచ్చిపోతున్నారు. రెండోది ఈ సినిమా అంటే థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ అనే మాట చెప్పి నెమ్మదిగా జనాల్ని ఓటీటీలకు అంటే సింగిల్ స్క్రీన్ ఆడియన్స్ని ఓటీటీలకు నెట్టేసి మల్టీప్లెక్స్ ఓటీటీ రెండింటినే ఉంచుతారు. ఆ కాన్స్పరసీ కనిపిస్తోంది. రాబోయే కాలంలో అదే చూస్తామేమో. సింగిల్ స్క్రీన్స్ ఉండవు. సింగిల్ స్క్రీన్కి వెళ్ళే ఆడియన్స్ అందరూ కూడా ఓటీటీలకు వెళ్ళిపోతారు. ఓటీటీలకు కూడా ఆడియన్స్ కావాలి కదా. వీళ్ళందరినీ అటు తోసేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని ఇటు లాగేస్తారు మల్టీప్లెక్స్లకి, అంతే. ఆ డివిజన్ జరగబోతోంది భవిష్యత్తులో. దానికి పుష్ప అనేది ఒక రూట్ మ్యాప్ ఇస్తోంది, ఈ పుష్ప 2 అనే సినిమా.